పరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు ఉదయకాలమున అందించబడుతున్న ఈ షార్ట్ మెసేజ్లు మీ ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుందని మీరు చేస్తున్నటువంటి ఆ ఫోన్ కాల్స్ని బట్టి ఆ దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మంది, కనీసం కొంతమందికైనా మీరు ఇతరులను బలపరచాలనుకుంటే, దేవుని పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండాలి అని అనుకుంటే, కొంతమందికైనా ఈ వాక్యాన్ని షేర్ చేయండి. దేవుడు ఖచ్చితంగా ఆ ప్రతిఫలాన్ని మీకు అనుగ్రహిస్తాడు. మన జీవితంలో నిన్ను హెచ్చించటానికి ఈ శ్రమని దేవుడు నీ జీవితంలో అనుమతించాడు. నిన్ను గొప్ప చేయటానికి నీ జీవితంలో దేవుడు ఈ మార్గం గుండా నడిపిస్తూ ఉన్నాడు. కొన్ని సమయాల్లో నీవు అనుకుంటావు, నీ చుట్టూ ఉన్నటువంటి ఈ పరిస్థితులను చూసి, నిన్ను ఆవరించిన అంధకారాన్ని చూసి, ఇక నా జీవితం ఇక ముగింపు దశకు వచ్చింది అనుకుంటావు. కానీ దేవుడు అంటున్నాడు, నీ జీవితాన్ని ముగింపు కాదు, గొప్ప మలుపుగా నేను మార్చబోతున్నాను అని ప్రభు చెబుతున్నాడు. అదే ఈరోజు ఆ కార్యాన్ని నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం మనం చూసినట్లయితే, అంతటి నుండి రాజు షద్రక్, మేష్, అబేద్నెగోలైన వారిని బబులోను సంస్థానములలో హెచ్చించెను. అప్పటి నుండి రాజు షద్రక్, మేష్, అబేద్నెగోలను బబులోను సంస్థానములో హెచ్చించెను. దీనికి ముందు జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని మీకు గుర్తు చేసినట్లయితే, ఈ షద్రక్, మేష్, అబేద్నెగోలు వాళ్ళు దేవుని కొరకు నిలబడే నికార్సైనటువంటి భక్తిపరులు. వారు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, అవసరమైతే మరణమే దగ్గరకు వచ్చినా ప్రభు కోసం మరణించడానికైనా సిద్ధపడ్డారు. కానీ ఆ ప్రభు మార్గాన్ని మాత్రం విడవటానికి వాళ్ళు ఇష్టపడలేదు. దేవుని కోసం నిలబడ్డారు వాళ్ళు. ఆ సమయంలో వాళ్ళకు వచ్చిన గొప్ప నష్టం లేదా గొప్ప శ్రమ, అందరూ అనుకున్నారు ఇక వాళ్ళ జీవితం ముగిసిపోయినట్టే, వాళ్ళ జీవితం ముగింపు అయిపోయినట్టే అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు. ఏమి జరిగింది అంటే, ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజు, బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న నెబుకద్నెజరు రాజు, మీరు నా మాట విని నేను నిలబెట్టిన ఈ ప్రతిమకు మీరు సాగిలపడి నమస్కరించమంటే, వారు అన్నారు, మేము ఆ పని చేయలేము రాజా, మేము జీవము కలిగిన దేవుని బిడ్డలమై ఉన్నామని చెప్పారు. ఈ శాసనాన్ని కానీ ఎవరైతే ధిక్కరిస్తారో వారిని మండుచున్న అగ్నిగుండంలో పడవేస్తాను అని చెప్పారు. అప్పుడు అందరూ కూడా ఆయన మాటకు లోబడ్డారు. కానీ ఈ షద్రక్, మేష్, అబేద్నెగోలు మాత్రం దేవుడి మాటకి, దేవుడి కోసం నిలబడి ఉన్నారు. అయితే ఆ షద్రక్, మేష్, అబేద్నెగో అడిగాడు, మీరు నా మాట వినకపోతే, నా ఆజ్ఞను ధిక్కరిస్తే మీకు ఇదే చివరి రోజు, ఇక మీ జీవితం ముగిసిపోయినట్టే, ఆ అగ్నిగుండంలో పడవేస్తానని చెప్పారు. అయినప్పటికీ కూడా వాళ్ళు దేవుడి కోసం నిలబడ్డారు. అయితే అందరూ అనుకున్నట్టుగానే షద్రక్, మేషక్, అబేద్నెగోల్ని
అగ్నిగుండంలో పడేశారు. మన జీవితాల్లో కూడా కొన్ని శ్రమల్లో, మన కొన్ని పరిస్థితుల మధ్యలో మనం చిక్కుకున్నప్పుడు ఇక చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు, వీళ్ళ పరిస్థితి అయిపోయినట్టే, వాళ్ళ జీవితాలు ముగిసిపోయినట్టే, ఇక వాళ్ళు పైకి లెగవరు అని నీ పరిస్థితులను బట్టి మనుషులు అంటారు. లేదా నీవు కూడా, సాతానుడు కూడా అంటాడు, ఇదిగో ఈ అప్పులు నీ జీవితంలో ఇక తీర్చబడవు, వచ్చినటువంటి కష్టం నుంచి నువ్వు బయటపడవు, ఈ శత్రువులు చుట్టుముట్టిన శ్రమల నుంచి నీ విజయాన్ని పొందలేవు, ఇక నీ జీవితం ముగిసిపోయినట్టే, నీకున్న ఈ అనారోగ్యము ఇక నీకు బాగుపడదు అని కొన్ని సందర్భాల్లో మనల్ని బలహీనపరిచే కొన్ని మాటలు వినపడతాయి. ఆ మాటలు వినపడినప్పుడు ఇక నిజమే, ఇక నా జీవితం అయిపోయినట్టే అని మనం చింతిస్తూ కృంగిపోతూ మనం కూర్చుంటాం. అయితే ఈ యవ్వన బిడ్డలు ఏమన్నారంటే, అసలు మాకు చింత లేదు రాజా అని అడిగారు. ఆ మనుషులందరూ చూస్తుండగానే అందరూ అనుకున్నారు వాళ్ళ జీవితాలు ముగిసిపోయినట్టే అనుకున్నారు. కానీ జరిగిన విషయం ఏంటంటే, ఆ అగ్నిగుండములో పడేశారు. పడవేసిన తర్వాత అద్భుతాన్ని ఆ పడవేసిన రాజు చూశాడు. వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, వాళ్ళు అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారికంటే ముందుగానే రాజులకు రాజు అనే దేవుడు ఆ అగ్నిగుండంలోనికి దిగొచ్చాడు. అగ్నిగుండంలో వాళ్ళు వస్త్రాలు కాలిపోట్ల, అగ్నిగుండంలో వాళ్ళ తల వెంట్రుకలు కాలట్ల, అగ్నిగుండంలో వాళ్ళు మాడి మసైపోల. ఆ అగ్నిగుండంలో దేవునితో పాటు వాళ్ళు సంచరిస్తూ దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం. అందరూ అనుకున్నట్లుగా వాళ్ళ జీవితాలు మాడి మసైపోల. అందరూ అనుకున్నట్లుగా వాళ్ళ యొక్క వస్త్రాలు లేదా వాళ్ళ జీవితం అగ్నికి ఆహుతైపోల. ఆ అగ్నిలోనే వాళ్ళు మహా ఆనందంతో అగ్నిలోనే వారి దేవుణ్ణి వాళ్ళు దగ్గరగా చూశారు. దేవుని స్తోత్రం. దేవుడే వాళ్ళ దగ్గర దిగొచ్చాడు. ఈరోజు నా పిల్లరా, జీవం కలిగిన దేవుడు నీకు అనుమతిస్తున్న శ్రమ దేనికోసమో తెలుసా? నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలని, ఆ దేవుడు నీతో ఉండాలని, ఆ దేవుడి యొక్క చేసే అద్భుతం అందరూ కళ్ళారా చూడాలని కొన్ని సందర్భాల్లో అగ్నిలాంటి శ్రమలు నీకు అనుమతిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు అనుకుంటావు, పేతురు భక్తుడు కూడా ఇదే చెప్పాడు, ఇదిగో కొంతమంది అనుకుంటారు అగ్నిలాంటి మహాశ్రమలు వచ్చినప్పుడు నాకేదో అయిపోతుంది, ఇక నా జీవితం ముగిసిపోయినట్టే అనుకుంటారు. కానీ అది కొంతకాలమే ఉంటుందట. ఆ తర్వాత ఘనత, మహిమ, మెప్పుకు ఈ అగ్నిలాంటి శ్రమ అది కారణమవుతుందని పేతురు రాసిన మొదటి పత్రికలో చెప్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ శ్రమలో ఏం జరిగిందంటే, వారు అందరూ అనుకున్నట్లుగా ఆ అగ్నిలో వాళ్ళు ఆహుతైపోవాలి. అందరూ అనుకున్న దానికంటే అది అతీతమైన కార్యం వాళ్ళ జీవితంలో జరిగింది. ఏ దేవుడి కోసం అయితే వాళ్ళు నిలబడ్డారో, ఏ దేవుడిని బట్టి వాళ్ళు చింతపడలేదో, ఏ దేవుడిని బట్టి అయితే వాళ్ళు తన ప్రాణాలు కూడా తన జీవితం సజీవ యాగముగా ఆహుతైపోవడానికి ఇష్టపడ్డారో, ఆ దేవుడు వారి దగ్గరకు వచ్చాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత అండి. ఈరోజు నువ్వు శ్రమ అనిపిస్తున్నావా? అవమానం అనిపిస్తున్నావా? ఈరోజు దేవుడి కొరకు నీతిగా నిలబడితే నిందలు అనుభవిస్తున్నావా? నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకవేళ నిన్ను బాధ పెడుతూ ఒకవేళ బాధిస్తూ ఉన్నారా? ఏ నెబుకద్నెజరు లాంటి శత్రువులు ఒకవేళ వారి పన్నాగములో నిన్ను చిక్కించుకోవాలని చూస్తున్నారా? నీకు వచ్చిన ఈ శ్రమ
నీ జీవితం ముగింపు కాదు అని గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం. అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే, ఎవరైతే అగ్నిగుండంలో పడేశారో, ఎవరైతే దేవుడి బిడ్డలను బాధించాడో, ఎవరైతే వాళ్ళ జీవితాలు ముగింపు అవ్వాలనుకున్నాడో అతనే వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం. అతనే బయటికి తీసుకొచ్చారు. చూడండి, నెబుకద్నెజర్ రాజే బయటికి తీసుకొచ్చారు. ఈ రోజున ఎక్కడైతే నువ్వు అవమానం పొందుతావో అక్కడే ఘనత నువ్వు పొందుతావు. ఎవరి చేత అయితే నువ్వు బాధించబడుతున్నావో వారి ద్వారానే నీ విడుదల పొందబోతున్నావు. ఎవరైతే నీకు నష్టాన్ని కలిగించారో వారి ఎదుటనే దేవుడు నీకు లాభాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు మన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు అన్యాయం చేసే దేవుడు కాదు. ఎవరైతే ఈ రోజున నిన్ను బాధించి తన ఆధిపత్యాన్ని లేదా తన గర్వాన్ని నీ మీద ప్రదర్శించారో ఒకరోజు వాళ్ళే నీకు సాగిలపడేటట్లుగా దేవుడు చేయబోతున్న సమయం వచ్చింది. అది జరిగింది ఇక్కడ. ఆ నెబుకద్నెజరు బయటికి పిలిచాడు. అక్కడ మనం చూసినట్లయితే వారందరిని కూడా నెబుకద్నెజరు బయటికి పిలిచాడు. అంటున్నాడు, నేను పడవేసిన 3 మనుషుల్ని అయితే నాకు 4వ వ్యక్తి కనిపిస్తున్నాడు ఏంటి అన్నాడు. దేవుని స్తోత్రం. అందరికీ కనిపించేది ఏంటంటే నీ శ్రమలే, కానీ నీ జీవితంలో జరిగించేదంటే ఆ శ్రమ తర్వాత అద్భుతమైనటువంటి ఆనందాన్ని చూడబోతున్నావు. అద్భుతమైనటువంటి నీ జీవితం మలుపును చూడబోతున్నావు. అప్పుడు షద్రక్ మేషకు పిలిచిన తర్వాత అంటాడు, ఇదిగో షద్రక్ మేష అబేద్నెగోలు దేవుడే, ఆయన ఈ సృష్టికర్తటువంటి దేవుడు అని ఈ నెబుకద్నెజరు ఒక మాట అంటాడు. చూడండి 28వ వచనం. నెబుకద్నెజరు షద్రక్ మేష అబేద్నెగోలు వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందని తమ దేహములు అప్పగించి ఆ రాజుకి ఆజ్ఞను వ్యర్థపరిచిరి. చూసారండి, వారు తన దేహములను దేవునికి అప్పగించుకున్నారు. వాళ్ళు దేవుడి కోసం నిలబడ్డారు. అప్పుడు రివర్స్ శాస్త్రం చూడండి, ఒక శాస్త్రం అంటున్నాడు, ఇదిగో నేను ఒక శాస్త్రం నియమించున్నాను, ఈ విధముగా రక్షించుటకు సముద్రులకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడే వాళ్ళు కానీ షద్రక్ మేష అబేద్నెగోను వారి దేవుని ఎవడను దూషించునో వాడు తుత్తునిలుగా చేయబడని వాడి ఇల్లు ఎప్పుడు పెంటకొప్పగా ఉండినాను. దేవుని స్తోత్రం. ఎవరైతే ఈ దేవుణ్ణి పూజిస్తే అగ్నిగుండంలో పడేస్తున్నాడో ఆ వ్యక్తే ఇప్పుడు అంటాడు, ఈ దేవుడు పూజార్హుడు, వాళ్ళని రక్షించుటకు సమర్థుడు. కాబట్టి వారి దేవుణ్ణి ఎవరు పూజించడో వాడి ఇల్లుని పెంటకుప్పగా చేస్తాను, వాళ్ళ ఇల్లుని అంతటిని పెంటకుప్పగా నేను ఏం చేస్తాను అని ఒక శాస్త్రం రాసి జీవము కలిగిన దేవుడు అంటున్నాడు, తుత్తునీలుగా చేస్తాను అంటున్నాడు. తెలుసా, ఎవరైతే ఈరోజు నువ్వు నీతిగా ప్రభు కోసం నిలబడ్డావో నీ ఇల్లును పాడు చేయాలని, నీ జీవితాన్ని నాశనం చేయాలని ఒకవేళ చూస్తుంటే వారి ఇల్లుని పెంటకుప్పగా మారుస్తానంటున్నాడు. వారి జీవితాల్ని దేవుడు తుత్తునీలుగా చేస్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ జీవితంలో దేవుడు కలుగు చేసుకునే సమయం వస్తుంది. ఆ విధంగా ప్రభు కోసం నిలబడ్డారు. ఆ రాజు అనుకున్నాడు వాళ్ళ జీవితం ముగిసిపోయిందని. అగ్నిగుండంలో పడేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కాలిపోయారు. చుట్టూ ఉన్నారు అనుకున్నారు వాళ్ళ జీవితం ముగిసిపోయిందని. కానీ జీవము కలిగిన దేవుడు ఏం చేశాడు తెలుసారా? వాళ్ళ జీవితాన్ని అప్పుడే మలుపుగా మార్చాడు. దేవుని స్తోత్రం. చూడండి ఏ మలుపు మార్చాడు. 30 చదివించాడు కదా. అంతటా నుండి రాజు షద్రక్ మేష అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. దేవుని స్తోత్రం. ఈ శ్రమ దేనికి వచ్చిందండి? వాళ్ళని ఎక్కడ ఏడ్చారో అక్కడే హెచ్చించాడు దేవుడు. ఏ బబులోను సంస్థానంలో వాళ్ళ బ్రతుకులు బుగ్గిపాలు అయిపోయిన అనుకున్నారో ఆ బబులోను సంస్థానంలోనే వాళ్ళని దేవుడు అధిపతులుగా దీవించాడు. ఏ ప్రజల మధ్యలో అయితే వాళ్ళందరినీ కూడా నాశనం అవుతారు అనుకున్నారో ఆ ప్రజలందరూ ఎదుటే వారు గణపరచబడ్డారు. దేవుని స్తోత్రం.
ఇప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు వాళ్ళ జీవితం ముగింపు అనుకున్నారు. ఈరోజు ఒక మాట వింటావా? నీ జీవితం, నీకొచ్చిన ఈ శ్రమ నీ జీవితం ముగింపు కాదు. నీకొచ్చిన ఈ నష్టం నీ జీవితం ముగింపు కాదు. తెలుసా? నువ్వు ఏ విషయాల్లో చింతపడద్దు, కృంగిపోవద్దు, భయపడవద్దు. మన దేవుడు నీ జీవితాన్ని ఒక మలుపుగా మారుస్తున్నాడు. మహోన్నతమైన వ్యక్తిగా నిన్ను నిలబెడుతున్నాడు. మనుషులందరి ఎదుట నిన్ను దేవుడు ఒక విజయ కిరీటములా నిలబెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఆ విధంగానే వాళ్ళ జీవితాల్లో ఒక మలుపు తిప్పారు. బానిసలుగా ఉన్న వ్యక్తిని ఈ శ్రమ బబులోన్లో అధిపతులుగా హెచ్చించింది. నీ స్థితిగతులు మార్చడానికి, నీ పరిస్థితులను మార్చడానికి ఈ పరిశోధన, ఈ శోధన నీకు అనుమతించింది. ఈ శోధనలో ప్రభు కొరకు నిలబడు. శోధన సహించేవాడు ధన్యుడు, వాడికి జీవ కిరీటం ఇవ్వబడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజున వాళ్ళు ఒకటి దేవుని కోసం నిలబడ్డారు. ఎట్టి పరిస్థితులు వచ్చినా దేవుడి కోసం నిలబడ్డారు. 2 చింతపడల, కృంగిపోల. వాళ్ళు అన్నాడు, వాళ్ళు నాకే విషయంలో చింత లేదు, మా దేవుడు ఉన్నారు అన్నాడు. 3 విశ్వాసము, వాక్కు పలికారు, విశ్వాసం ఉంచాడు. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అన్నారు. ఈరోజు నువ్వు కూడా విశ్వాస వాక్కు పలికారు. ఆ విశ్వాసమే వాళ్ళు విజయ పతాకం నిలబెట్టినట్లుగా నువ్వు కూడా విశ్వాసముతో నేను విడుదల పొందుతా, నేను విజయాన్ని పొందుతా, నేను ఎక్కడైతే పడిపోయినా అక్కడే ఘనత పొందుతా, నాకున్న ఈ బంధకాలని విడిపిస్తాడని ప్రభు కొరకు విశ్వాసంతో నిలబడు. దేవుడు నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుతున్నాడు. మహోన్నతమైన శక్తిగా నిన్ను మారుస్తున్నాడు. మనుషులందరి ఎదుట నిన్ను దేవుడు హెచ్చించబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి నాయన మీరు వాళ్ళ జీవితాల్ని ప్రభా ధైర్యపరిచి, బలపరిచి, వాళ్ళని హెచ్చించి, వారికి ఉన్న పరిస్థితులన్నిటి మీద వాళ్ళకి విజయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.